వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలి, అందరూ మెచ్చుకోవాలి అనే కోరికైతే ఉంటుంది. అయితే చాలామందికి అందమైన ముఖం అయితే ఉంటుంది గానీ, పళ్ళ వరుస అయితే అందంగా కనిపించదు. చాలామందికి ఆ పళ్ళ వరుస ముందుకి, వెనక్కి అన్నట్టుగా ఉంటుంది. సో, దాన్ని ప్రాపర్‌గా ఒక మంచి అలైన్‌మెంట్‌లోకి తీసుకురావటానికే మనకి అందుబాటులోకొచ్చాయి అలైనర్స్. ఏంటి ఈ అలైనర్స్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ఇవి నోట్లో ధరించడం అనేది సేఫేనా? ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ దీప్తి గారు ఫ్రమ్ ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ సెంటర్ నుంచి. హలో మ్యామ్. హలో. అలైనర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే ఈ అలైనర్స్ అనేది నోట్లో ధరించడం సేఫేనా? ఎంతవరకు సేఫ్ ఇవి? Aligners are made from polymethyl methacrylate అని. It's a very safe material. It's called PMMA and it can be worn in the mouth. It's a biocompatible material and they're definitely safe. సో మ్యామ్, మార్కెట్‌లో చాలా రకాల అలైనర్స్ దొరుకుతున్నాయి. సో అన్నీ ఒకేలా ఉంటాయంటారా? మెటీరియల్ వైజ్ తేడా ఉంది అండ్ అవి పనిచేసే విధానం కూడా డిఫరెన్స్ చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేసే ఇన్విజిలైన్ అనే అలైనర్స్‌లో దేర్ టెక్నాలజీ ఇస్ హై ఎండ్ టెక్నాలజీ అండ్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ వేరే ఏ అలైనర్స్ కూడా చెయ్యవు. సో ఆల్ కాంప్లికేటెడ్ కేసెస్ అండ్ సమ్ స్పెషల్ కాంప్లెక్స్ కేసెస్ ఇవన్నిటికీ కూడా ఇన్విజిలైన్‌తోనే ట్రీట్మెంట్ అవుతుంది. చాలా బ్రాండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ బట్ సమ్ treatment procedures that are possible with Invisalign, most aligners cannot do. సో ఇందులో కూడా మనం క్వాలిటీ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. Quality more or less all materials are biocompatible. మనం నోట్లో పెట్టుకుంటాం కాబట్టి ఎవరు కూడా తగ్గు రకము మెటీరియల్ కానీ అట్లా యూజ్ చేయరు. బ్రేసెస్‌లో కూడా ఆల్ మెటీరియల్స్ ఆర్ సర్జికల్ గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ దట్ ఈస్ యూజ్డ్ and అన్ని biocompatible materials. There is nothing that causes any allergy or problems for the ఏమీ person. ఉండదు. So material wise they are all good but treatment wise they are different. మ్యామ్, మీరు బ్రేసెస్ కన్నా అలైనర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? అసలు అలైనర్స్ ఇంపార్టెన్స్ ఏంటి? ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అన్నది మన పండ్ల వరుసని కరెక్ట్ చేస్తుంది అండ్ ఎత్తు పండ్లని కానీ ఇర్రెగ్యులర్ టీత్ని కానీ కరెక్ట్ చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ ఆల్సో హ్యావ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచెస్ కూడా ఉంటాయి ఫర్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ. సో కాస్మెటిక్ డెంటిస్ట్రీలో ఏంటంటే టు ఇంప్రూవ్ ద స్మైల్ అండ్ టు రీప్లేస్ అ టూత్ దట్ ఈస్ మిస్సింగ్, కరెక్షన్ ప్రొసీజర్స్ లైక్ గమ్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ చేసేటప్పుడు ఆర్థోడాంటిస్ట్ డిఫరెంట్ స్పెషాలిటీస్ లైక్ పెరడాంటియా, prosthodontia, everything comes into play. So this is called a multidisciplinary approach. సో ఇవన్నీ మనము కలిసి స్మైల్ కరెక్షన్ చేస్తున్నప్పుడు అలైనర్స్ కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఎందుకంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని ఫ్రమ్ యంగ్స్టర్స్ టు ఓల్డర్ పీపుల్ చాలా మంది యూజ్ చేస్తారు. బ్రేసెస్ పెట్టడం ఎక్కువ ఇష్టపడకపోవచ్చు. they're all socially connected nowadays. People want to look better for every occasion. సో అందుకని అలైనర్స్ ప్రిఫర్ చేస్తున్నాము. అది కాక స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ అవే అండ్ స్టూడెంట్స్ హూ కాంట్ కమ్ టు అస్ ఎవ్రీ మంత్ ఫర్ డిఫరెంట్ ప్రొసీజర్స్ విచ్ బ్రేసెస్ నీడ్ లైక్ వైర్ చేంజెస్, రబ్బర్ బ్యాండ్స్ ఆర్ గివెన్. ఇవన్నిటి కొరకు చాలా మంది రాలేరు. వాళ్ళకు కూడా అలైనర్స్ ఆర్ ప్రిఫర్డ్ అండ్ దీస్ ఆర్ కస్టమ్ మేడ్ డివైసెస్ విచ్ ఆర్ స్పెషలీ మేడ్ ఫర్ దట్ పేషెంట్. సో ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ యూజ్ యాక్చువల్లీ. చేస్తుండేటప్పుడు రెగ్యులర్‌గా మళ్ళీ చెకప్‌కి రావాల్సిన నెసెసిటీ అనేది ఉండదా? ఎక్కువ ఉండదు. కానీ వన్స్ ఇన్ 3 మంత్స్, 4 మంత్స్ అట్లా మేమే పిలుస్తాము. జస్ట్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ప్లాన్ అండ్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ అదర్ స్మాల్ ఇంటర్వెన్షన్ దట్ వీ నీడ్ టు డూ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ మేము పేషెంట్స్‌ని ఎవ్రీ 3 మంత్స్, 4 మంత్స్ పిలుచుకుంటాం. ఓకే. సో మీ క్లినిక్‌లో మీరు ఏ అలైనర్స్ యూజ్ చేస్తారు? మేము ఎక్కువ శాతము మా ఓన్ ల్యాబ్‌లో మేము ఎఫ్ఎంఎస్ అలైనర్స్ చేసుకుంటాము. సో దీస్ ఆర్ కాల్డ్ ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్ అండ్ వి ఆల్సో యూజ్ ఇన్విజిలైన్ ఇన్ అ బిగ్ వే. ఇన్విజిలైన్ మేము ఎప్పుడు చాలా కాంప్లెక్స్ కేసెస్ వాటి కొరకు వాడతాము.
మేము ట్రీట్ చేసే కాస్మెటిక్ డెంటిస్ట్రీ పరిధిలోకి వచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ వి యూజ్ ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్. అండ్ ఇంకా చిన్న ప్రాబ్లమ్స్ లైక్ స్పేసెస్ ఉంటాయి, ఆ స్పేసెస్ క్లోజ్ చేయడం కానీ, లేకపోతే ఎవరికన్నా పన్ను పెట్టవలసి వచ్చినప్పుడు స్పేస్ కన్సాలిడేట్ చేసుకోవడం కానీ, ఇలాంటి కేసెస్ అన్నిట్లో ఎఫ్ఎంఎస్ స్మార్ట్ అలైన్ యూజ్ చేస్తాం మేము. ఓకే. ఓకే. మ్యామ్ ఇప్పుడు ఈ అలైనర్స్ పెట్టించుకోవటానికి స్పెసిఫిక్‌గా ఆర్థోడాంటిస్ట్‌ని ఎందుకు అప్రోచ్ అవ్వాలంటారు? ఆర్థోడాంటిస్ట్ అంటే ఈ స్పెషాలిటీ బేసికలీ డీల్స్ విత్ ఫేస్, ప్రపోర్షన్స్ ఆఫ్ ద ఫేస్ అండ్ ద టీత్ అండ్ ద జాస్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద టీత్. సో ఈ సబ్జెక్ట్ అన్నది క్షుణ్ణంగా ఆర్థోడాంటిస్టే చదువుకుంటారు. ఓకే. మనం ఏ కరెక్షన్ చేయాలన్నా ఆ పర్సన్ ఫేషియల్ ప్రపోర్షన్స్ మనము అనలైజ్ చేయకుండా ట్రీట్మెంట్ చేసేస్తే దట్ పర్సన్ మే లుక్ గుడ్, మే నాట్ లుక్ గుడ్, ఇట్ మే నాట్ సూట్ హిమ్. బ్రాడ్ ఫేసెస్ ఉంటాయి, నారో ఫేసెస్ ఉంటాయి, చిన్న జాస్ ఉంటాయి, ఇవి చాలా ఉంటాయి విచ్ వీ హ్యావ్ టు అనలైజ్. సో వీ టేక్ అ సెట్ ఆఫ్ ఎక్స్రేస్, డయాగ్నోస్టిక్ రికార్డ్స్, వీ అనలైజ్ అండ్ పేషెంట్ని కూడా క్లినికల్గా చూసి పనులు వెనక్కి చేస్తే ఎలా ఉంటుంది, ఎలా సెట్ చేసుకోవాలి అన్నది ఇది ఒక ప్రక్రియ. ఇవన్నీ సరిగ్గా చేసుకుంటేనే ట్రీట్మెంట్ ప్లానింగ్ అన్నది ఇట్స్ పాసిబుల్. సో వెదర్ మనం బ్రేసెస్ పెట్టినా అలైనర్స్ పెట్టినా ఈ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ మాత్రం చేసుకోవాల్సిందే, ప్రతి పేషెంట్కి చెయ్యాలి. ఇది చేయకుండా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయలేము. ఓకే. ఓకే. ప్రాబ్లం ఎక్కడుంది అని అన్నది అనలైజ్ అవ్వాలి. జస్ట్ టీత్లోనే ఉందా, జాస్లో ఉందా, ఫేషియల్ ప్రపోర్షన్స్ బాలేవా, ఆ అనాలిసిస్ అయ్యాకే ప్లాన్ ఇస్ పాసిబుల్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలైనర్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది మ్యామ్? సో ఎవరికి ఇది సూటబుల్ అని చూసి వాళ్ళకి మాత్రమే అలైనర్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందా? ఎలా ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా? ముందు అలైనర్స్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇది ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ అడల్ట్ పేషెంట్స్, దోస్ హూ డోంట్ వాంట్ బ్రేసెస్ టు బి సీన్ and all that. Now aligners are given for 8-9-year-old patients also. So there is something called Invisalign first. మనకు పాల పండ్లు, పర్మనెంట్ టీత్ వచ్చే సమయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. సో ఏజ్ వైజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 8-9 years of age to 55 years of age, anyone can wear aligners if we need to resolve the problem. సో దీని కొరకు మనం ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి, మనం ఎలా రిజాల్వ్ చేయాలి అన్న ప్లానింగ్ అయిపోయిన తర్వాత ఇంట్రాఓరల్ స్కాన్ అని ఒకటి తీసుకుంటాము. ఇట్స్ అ 10-minute వర్క్. సో వీ టేక్ ద స్కాన్, వీ అప్లోడ్ ఇట్ ఇన్ టు అవర్ సిస్టమ్స్, వీ అనలైజ్ ఇట్, వీ కమ్యూనికేట్ విత్ ద ల్యాబ్ టెక్నీషియన్స్ and other doctors associated with either FMS Smart Align or Invisalign. We plan treatment, both of us together, and then the aligners are printed and sent to us. And the doctor, the orthodontist, has to see the patient and do the necessary procedures. ఇంకా కొన్ని చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి అలైనర్స్ ఇచ్చే ముందు. చిన్న అటాచ్మెంట్స్ బాండ్ చేయవలసి ఉంటుంది, అంటే టీత్ పైన చిన్న టూత్ కలర్లోనే చిన్న చిన్న అటాచ్మెంట్స్ కూడా వస్తాయి. అవి దే ఆర్ యూస్డ్ ఫర్ బెటర్ టూత్ మూవ్మెంట్ అండ్ బెటర్ రిటెన్షన్ ఆఫ్ ది అలైనర్స్. సో ఆ చిన్న అటాచ్మెంట్స్ కూడా మేము బాండ్ చేసి అదొక చిన్న ప్రొసీజర్. దాని తర్వాత అలైనర్స్ ఇచ్చేస్తాము. ద పేషెంట్ కెన్ టేక్ ది అలైనర్స్ అండ్ గో హోమ్. సో మ్యామ్ ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల అలైనర్స్ వచ్చాయని మాట్లాడుకున్నాం కదా, ఆ కంపెనీ వాళ్ళు కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు టెక్నీషియన్ ఎవరైనా వస్తే జస్ట్ చెక్ చేయించుకొని వాళ్ళకి ఏ అలైనర్స్ కావాలో అది ఇలా ఇచ్చేస్తున్నారు కదా, అట్లా చేసుకోవచ్చు అంటారా? లేకపోతే డెఫినెట్గా ఆర్థోడాంటిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాతే అలా తీసుకోవడం బెటర్ అంటారా? కొన్ని బ్రాండ్స్ అలా చేస్తున్నాయి, దే ఆర్ మార్కెటింగ్ ఇట్ వైడ్లీ, బట్ టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ to treat a patient. Ultimately, teeth are a part of the jaws, your mouth, and again your smile is a part of your face. Exactly. So it's very important that we analyze the problem and not take anything just that comes home. You have to consult a doctor and the proper procedures have to be followed. That's important. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో అలైనర్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో ఎవరు తీసుకోవచ్చు అండ్ దాని ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.